కొంతకాలంగా కొన్ని మాసాలుగా డాక్టర్ వైవై రెడ్డి గారు చెప్తూ ఉన్నారు, ఇట్లా వారి గ్రాండ్ డాటర్ ఒక పుస్తకాన్ని రాసిందని చెప్పి ఫస్ట్ ఈ హార్ష్ రియాలిటీ అనే బుక్ నాకు కొద్ది రోజుల క్రితం ఇచ్చినారు. అది చదవగలిగినాను. రెండవ బుక్ వచ్చేసరికి నేను శ్రీజాకి సజెస్ట్ చేసేది ఏంటంటే కొంచెం బోల్డ్ లెటర్స్ ఉండాలి. లెటర్స్ మరీ చిన్నగా ఉన్నాయి, కనిపించకుండా ఉన్నాయి. మీ తాతగారి ఏజ్ మా ఏజ్ లాంటి వాళ్ళకి కష్టం అవుతుంది చదవడం, కాబట్టి కొంచెం ఈసారి ప్రింట్కి పోయినప్పుడు బోల్డ్ లెటర్స్ పెట్టామా. ఇక్కడ ఒకటి ఏమిటంటే, మనం ఆడపిల్లకు చాకలి పద్దులు రాయడం వరకు చదువు వస్తే చాలు అంటారు మా తెలంగాణలో. ఇక్కడ ఎంతమంది తెలంగాణ ఉన్నారో తెలియదు నాకు. చాకలి పద్దులు రాయడం వస్తే చాలు అమ్మాయికి, అంతకంటే ఎక్కువ చదువు అవసరం లేదు అన్న కాలం నుండి ఇవాళ ఇంతకుముందు అనంత్ రెడ్డి గారు చెప్పినట్టు అంతరిక్షంలోకి కూడా పోయే విధంగా అమ్మాయిలు ఎదిగొచ్చినారు, చదువుకుంటున్నారు, బయటకు వస్తున్నారు. అయితే ఇన్ని జరుగుతున్నా ఇంకా ఎక్కడో రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటూ ఉన్నవి. అదే శ్రీజ తన బుక్లో రాసినారు. అందులో ఆమె రాస్తారు, ఏ ఏజ్లో అయినా కూడా, అంటే చిన్నప్పుడు ఆడపిల్ల చిన్నప్పుడు బయటికి పోవాలంటే ఎటువంటి ప్రతిబంధకాలు ఉంటవి, ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, నువ్వు బయటకు పోతే ఇబ్బంది పడతావు అని. 10 ఏళ్ల వయసులో అయినా అదే పరిస్థితి, 20 ఏళ్ల వయసులో అయినా అదే పరిస్థితి, 30 ఏళ్ల వయసులో అయినా అదే పరిస్థితి. చివరికి ఆమె సంఖ్యలు తెంపుకొని బయటికి రావడం గురించి రాసింది శ్రీజ. చాలా బాగా రాసింది. ఆమె 2 పుస్తకాలు కూడా దాదాపుగా ఇదే థీమ్ ఉన్నది. ఈ థీమ్ డెఫినెట్గా ఇవాళ ఉన్న సమాజంలో, మనం ఈ మధ్య కాలంలో చాలా సోషల్ మీడియా బాగా ఇదైపోయిన తర్వాత చూస్తూ ఉన్నాం ఎట్లా హౌ ఉమెన్ ఆర్ బీయింగ్ ట్రీటెడ్ ఇన్ ది సొసైటీ. తర్వాత ఎంత వాళ్ళను ఏమంటారు డిస్కరేజ్ చేయడానికి, లేదా వాళ్ళు బయటికి రాకుండా చూడడానికి, ఇంత బయటికి వస్తున్నప్పటికీ కూడా, సొసైటీ ఇంత మారినప్పటికీ, ఇంత ప్రోగ్రెస్ అయినప్పటికీ, ఇంత బయట మాట్లాడుతున్నప్పుడు, 10 మంది కూర్చొని మాట్లాడుతున్నప్పుడు చాలా మాట్లాడతాం. మళ్ళీ మనం కుటుంబంలోకి పోయేసరికి మన ఇంట్లో ఉన్న స్త్రీల మీద, మన భార్య కావచ్చు, మన పిల్లలు కావచ్చు, ఆడపిల్లలు అన్నప్పుడు వాళ్ళ పట్ల మనం ఎట్లా వ్యవహరిస్తున్నాం అనేది ప్రధానం. బయట 10 మాట్లాడవచ్చు, వేదికల మీద మేము చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నాం, చాలా లిబరల్గా ఉన్నాం స్త్రీల పట్ల అని చాలా మంది మాట్లాడవచ్చు. కానీ ఇంటికి పోయిన తర్వాత వాళ్ళు కుటుంబంలో వాళ్ళ బిహేవియర్ ఏమిటి, స్త్రీల పట్ల, వాళ్ళ ఇంట్లో ఉన్న స్త్రీల పట్ల, వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపిల్లల పట్ల ఎటువంటి బిహేవియర్ ఉన్నదనే దాన్ని, అవన్నీ కూడా పోవడానికి, ఆ పరిస్థితి మారడానికి, ఆ టెంపర్మెంట్ నుంచి, ఆ మైండ్ సెట్లోంచి మెన్ బయటికి రావడానికి ఉపయోగపడే పుస్తకాలు ఇవి. అయితే ఇవి తెలుగులో కూడా వస్తే బాగుంటుంది అనేది నా కోరిక. రాయగలిగితే, అమ్మాయి తెలుగు కూడా రాయగలిగితే తెలుగులో కూడా రాయండి. ఎందుకంటే ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా, తెలుగు చదువుకునే వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి రాయాలని కోరుతున్నాను. చాలా అంటే ఇంతకుముందు గంగిరెడ్డి గారు, అనంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ వయసులోనే మీరు రాయడం అనేది ఒక ఇదిగా పెట్టుకున్నారు. మీ ప్రధాన వృత్తితో పాటు ఈ రాయడాన్ని కూడా ఒక వృత్తిగా కొనసాగించి తప్పనిసరిగా రాస్తూ ఉండాలి. రాస్తూ ఉంటేనే సొసైటీ విల్ కమ్ టు నో అబౌట్ వాట్ విమెన్ ఆర్ థింకింగ్. విమెన్ ఏమనుకుంటున్నారు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఎట్లా ఉండదలుచుకున్నారు. ఇప్పుడు విమెన్ ఏం తినాలి, ఎటువంటి బట్టలు వేసుకోవాలి, ఎట్లా జీవించాలి, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చదవాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఇట్లాంటివన్నీ కూడా మగవాళ్ళు నిర్ణయించే స్థితిలోంచి బయటకు రావాల్సిన అవసరం ఉన్నది. అట్లాంటి చైతన్యం కలిగించడానికి పుస్తకాలు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి